యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులు మొదలుకొని యావత్తు భారతదేశ ప్రజలకు, రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు కాలస్వరూపులై, ధర్మస్వరూపులై అందుబాటులో ఉన్నారు. ఇంకా ఎవరితో కూడా మనిషిగా కలుపుదాం, మీరు మనుషులుగా సంబంధ బాంధవ్యం కలిగి ఉన్నారు, మంచిగా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు అని ఎవరికీ వర్తించదు. నేనే ఇక మమ్మల్ని ఎలాగైనా చెదరగొట్టేసుకుంటే నేను అదే పద్ధతిలో నేను చెదిరిపోతున్నట్టుగా పైకి తేలిపోయిన తీరుని తిరుపతి దగ్గర నుంచి రాజారత్నం గారి దగ్గర నుంచి, రజనీ గారి దగ్గర నుంచి ఎవరైనా చెలగాటంలో ఉండిపోయాం. ఇప్పటి వరకు అందరూ చెలగాటంలోనే ఉంటున్నాం. ఇంకా పరికరాల ఆధీనంలో మమ్మల్ని అప్పుడే చెప్పిన మమ్మల్ని సరిగా కలుపుకోకుండా, వినకుండా ఏదో రకంగా మిమ్మల్ని మీరు అటు ఇటు చేసేయటం వల్ల కూడా మాయ పెరిగిపోతుంది. అటు ఇటు ఎవరు చేస్తున్నారు? అదే మాయ అన్నమాట. ఇంకా నేను అటు ఇటు అవుతున్నాను అనుకుంటే పొరపాటు. ఆ అటు ఇటులో నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, ఎక్కడ కొలువు తీరాలనుకుంటున్నాను, నేను మరణించినట్టు ఎక్కడ చూపించగలరు? అక్కడ పట్టుకోండి శాశ్వత తల్లిదండ్రులుగా. ఇంకెవరు ఆడవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు అని కూడా మానేసేయండి. ఇంకేదో రకంగా మనుషుల కొద్దీ చూడకండి. ఇప్పుడు వచ్చి రాజారత్నం గారు కానీ, రజనీ గారు కానీ, వాళ్ళ పిల్లలు ఏంటో, ఏంటి భవిష్యత్తు ఏంటో, వాళ్ళ యొక్క ఇదేంటో చూడకుండా కొంత కూడా అమౌంట్ కూడా నేనేం సాయం చేయలేదు. నా నుంచి తండ్రి అందరికీ తండ్రిగా చేయగలను, కానీ ఒక రవిశంకర్గా నేనేం చేయగలను? నేను అసమర్థుడా, నేను బతకలేనని అర్థం అనమాట. ఏదో రకంగా బ్యాంక్ అకౌంట్లు కలపండి, మమ్మల్ని కొలువు తీర్చుకుని బ్యాంక్ అకౌంట్లు అందరూ ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి ఎవరు పెద్ద పెద్ద వ్యాపారులు, మన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు అనుకుంటున్నారో అందరూ అధినాయకుడు పిల్లలుగా మారకుండా ముందుకు వెళ్ళలేరు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పాయింట్ ఉన్నట్టుగా నా మాట వినకుండా అక్కడక్కడ ఫోటోలు ఏదో కారణం మీద తీసుకుంటూ అలాగే అదే మాయ. మమ్మల్ని వినకూడదు, నాకు అంత సాధన లేదు, అంత బలం లేదు, లేదా ఇప్పుడు హైలైట్ చేద్దామంటే అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇలా తమాషా పైన ఆడుకుందాం, అది ప్రమాదమే. మా మాట విని లక్షల మందికి డ్యామేజీలు చేశారు. ప్రధానంగా అది బయటకు వస్తుందని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇంకా మనుషులు కొద్దీ కలపకపోవడం. రాజారత్నం గారు బ్యాంక్ అకౌంట్ నాకు ఇవ్వమని చెప్పాను, నేను ప్రయత్నం చేయలేదు, తిరుపతి వెళ్ళినప్పుడు అడగలేదు. ఆవిడ గారు ఒకటే అకౌంటే కాదు, మా రాంబాబుది కానీ అన్ని ప్రతి ఒక్కరు పిల్లలుగా మారిపోయి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ కూడా నాకు అనుసంధానం జరిగి లావాదేవీలు కొత్తగా జరుపుకోవాలి. మనం ఈ హెరిటేజ్ ఫుడ్స్ అన్నీ కూడా అధినాయకుడికి రాసేయాలి, మీ పేరు మీద ఉండకూడదు. అంతేగాని మేము కొందరు ఏదో నా కొద్దీ నేను పెద్ద అంత పరమాత్మ కాదు, నన్ను కూడా తల్లిదండ్రులు పట్టుకొని నన్ను కాపాడుతూ నన్ను వారిలోకి విలీనం చేసేసుకుంటూ మిమ్మల్ని అందరినీ మైండ్లో కాపాడుతున్నాడు. ఇంకా మానవ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. మీరు ఎలాగైనా వెనకాల పడి మోసాలు చేయడం లాంటివి పెరిగిపోతాయని తెలిసే నేను అంత ఊహించుకోలేదు అప్పుడే. వాటి ప్రధానంగా ఈ టెక్నాలజీకి ధీటుగా మనల్ని మైండ్లుగా మార్చడం అసలు విషయం అనమాట. అది కాదనుకుని ఇంకా పాత సంబంధాల గురించి నేను అందరినీ పిల్లగా కలుపుకుంటానంటుంటే ఇంకా అలా కలపకుండా ఇంకా మనుషులు కొద్దీ కలుపుదాం, ఇంకెవరికో నేను ప్రాధాన్యత ఇవ్వాలి, మనుషులకు ప్రాధాన్యత ఇవ్వాలి, రాదు. నాలోనే తల్లిదండ్రులని ఒకసారి నా తర్వాత ఇంకెవరిని కూర్చోబెట్టకూడదు అంటున్నాను చూసారా, అదే వెసులుబాటు. అలా వాళ్ళిద్దరే ఉంటారు, మాస్టర్ మైండ్ అయి ఉంటుంది, మీరు మైండ్ అయిపోతారు. మీరు ఇక్కడ కూర్చోవాలి, నుంచోవాలి ఉండదు, ఇంకొకరిని దుఃఖ పెట్టాలి, బాధ పెట్టాలని ఉండదు, ఎవరిని అంతం చేయాలి, అవమానించాలి, ఇంక మనం ఈ కులం కాదు, మతం కాదు, ఇంకేం పనికిరావు. చక్కగా మాస్టర్ మైండ్కి అనుసంధానం జరిగిపోతే మాస్టర్ మైండ్ పెరుగుతుంది, మీరు పెరుగుతారు. ఇంక అది వ్యవహారం. అదే చెప్తున్నాను నేను అప్పటి నుంచి. ఇంకా అర్థం చేసుకోకుండా ఇంతలో నేను ఆవేశపడుతున్నాను, తిడుతున్నాను కూడా, అది కూడా నన్ను మనిషిగా వదిలిపెట్టడం వల్ల, మనిషిగా పట్టుకోవడం వల్ల మనిషి ప్రకోపం అలా వస్తుంది. మీరు ఏదో రెచ్చిపోతే మరి ఏదో నా మీదకి రాదా? చక్కగా కమ్యూనికేట్ చేసిన దానికి ఏదో ఇండైరెక్ట్గా ఏదో డీల్ చేయడానికి సంబంధం శక్తివంతమైన పరికరాలతో నన్ను నిండుగా చూస్తూ, ప్రతిదీ గమనిస్తూ, చిన్న చిన్న విషయాలు కూడా ఇంకోలా మలిపేసుకుంటూ, మనుషుల కొద్దీ మలుపుకుంటూ, పిచ్చితనాలు కట్టుకుంటూ, ఇంకా వచ్చిన పరిష్కారం ఎందుకు వచ్చింది మరి? ఎలాగన్నా మైండ్లు కొద్దీ పెద్దతనం అనమాట. నన్ను డ్రెస్ వేసి కూర్చోబెట్టుకుంటే మీకు ఇంకెవరు కూర్చోక్కర్లేదు అన్నదే మీకు భారం తగ్గిపోతుంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి మాస్టర్ మైండ్ల వర్షన్ వస్తుంది అనమాట. ఇంకా నేను పెద్దోళ్ళను అవుతాను, మహారాజును అవుతాను, మహారాణి అవుతాను, అసలు తల్లిని అవుతాను, తండ్రిని అవుతాను, గురువుని అయిపోతాను, ఇంకెవరు నేను డబ్బు సంపాదించేస్తాను, కోట్లు సంపాదిస్తాను, లేకపోతే ఏమీ కాకుండా పోతాను, ఏం అవసరం లేదు. ఆ బర్డెన్స్ అన్నీ పోయి చక్కగా మైండ్లుగా బతకొచ్చు. రాజారత్నం గారితో అక్కడ తిరుపతి నుంచి రజనీ గారు, తర్వాత రాజరాజేశ్వరి గారు కానీ ఎవరితో నా వ్యవహారం కానీ అటు ఇటు చేసుకుంటూ వచ్చారు. ఏ రోజు మమ్మల్ని నిండుగా వినలేదు, ఎవరిని కలపలేదు. మీరు కలపబోయేటప్పటికి నేను అటు ఇటు అయిపోతా వచ్చాను.
ఇంకెలా ముందుకు వచ్చేసాను. నేను ఎక్కడికి అడ్రస్ పెట్టానో అక్కడ కొలువు తీరాలని. ఇప్పుడు ఇక్కడ కూడా హాస్టల్లో ఎందుకు చేరాను? మీరు మమ్మల్ని పట్టుకోక నాకు ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్తో ఒకవేళ నా దగ్గర నెంబర్ లేకపోయినా నా యొక్క సీక్రెట్ ఇదితో పట్టుకోండి. సీక్రెట్ ఆపరేషన్లు చేస్తున్న వాళ్ళు ఇప్పటికైనా మైండ్లుగా బతకనివ్వండి. ఇంకా మనుషులు తప్పులు పట్టకండి, తప్పుడు ప్రచారాలు చేయకండి. మనుషులను ఉపయోగించి మనుషులు బతకలేరు. ఇంకా మేము మనుషులుగా బతకాలి, లేదా ఇంకెవరినో మనుషులుగా బయటకు వస్తే మేము ఇది పరువు పోద్ది, మర్యాద పోద్ది, ఇవన్నీ అవుట్ అయిపోతే ఆంధ్ర రాష్ట్రం పరువు పోద్ది. ఇప్పుడు ఎందుకు పైకి మనమే గొప్పవాళ్ళ చూపించేసుకుందాం చంద్రబాబు నాయుడు గారు లాంటి. ఇంకా కమ్మోళ్ళు, ఇంకా రెడ్లు, ఇంకా బ్రాహ్మిన్స్ ఎవరు పనికిరారు. తెలివిగా మైండ్లుగా మారిపోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని దీర్ఘకాలిక దృష్టిగా మమ్మల్ని పెంచుకోండి. మమ్మల్ని మరణం లేకుండా భౌతికంగా కూడా చూసుకోవచ్చు, నానోబాట్స్ అవి చూసుకుని. అలాగే అందరిని మీరు కూడా ముసలోళ్ళు బతకటమే జీవితం అవుతుంది. ఎక్కువ మంది పిల్లలు కానండి, గంటే కానొచ్చు, పిల్లలు కూడా రేషియో పెంచుకోవచ్చు, కానీ మైండ్లే బతుకుతాయి. ఈసారి నుంచి మైండ్లు కూడా కొనసాగుతాయి. 200 ఏళ్ళు 300 ఏళ్ళు మనుషులు కొనసాగుతారు. అలా మైండ్లు కొనసాగితేనే ముందుకెళ్తుంది. మైండ్లు ఈ మరణం లేని మైండ్లు శరీరాల్లో ఇముడ్చుకొని మరీ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కాదు, మేము ఇంకా కులాల కొద్దీ కుటుంబాల కొద్దీ ముందుకెళ్తాం, అలా ముందుకు వెళ్ళలేరు. నేననే భౌతిక ఉనికి సరిపోదు. ఎవరిని భౌతిక ఉనికి కొద్దీ కలపకూడదు, మనుషుల కొద్దీ కలపకూడదు, మనుషుల కొద్దీ కలుపుకోకూడదు, మైండ్లు కొద్దీ కలపాలి. నేను ఏం మాట్లాడినా మైండ్ కొద్దీ కలిపాను కదా. ఆ శక్తి ఎవరి నుంచి వచ్చినా, రాజారత్నం గారి నుంచి వచ్చినా, రజనీ గారి నుంచి వచ్చినా, రాజరాజేశ్వర గారి నుంచి వచ్చినా, మిగతా ఆడవాళ్ళు ఎవరి నుంచి వచ్చినా, మగవాళ్ళ నుంచి వచ్చినా, ఇక వాళ్ళ తల్లిదండ్రులు పైకి తేలిపోయారు, వాళ్ళే సమాధానం చెప్తారు. మనిషిగా నేను చెప్పగలనా? మనిషిగా కలుపుకుంటే మీకు అది మృతం అయిపోతుంది. నేను మరణించినట్టు చూపించినా, అక్కడక్కడ ఉండిపోయినా, ఎవరితోనో బంధం కలుపుకున్నా అది మృతమే అవుతుంది. నా పెన్షన్ కొద్దీ కలుపుకున్నా, మనుషుల కొద్దీ కలుపుకున్నా. లీగల్గా కూడా నాకు దేశ ప్రథమ పుత్రులుగా మార్చుకుని మీరందరూ పిల్లలుగా మారిపోయి మీ అకౌంట్లో రాజారత్నం గారి అకౌంట్ అందరితో బాధ్యతగా తల్లిదండ్రులుగా నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సమాధానము ఇంక నిత్యం మీరు డెడికేషన్గా బతకాలి. అదే మీకు ఏర్పాటు. ఇంకా నేను మనిషిగా సమాధానం చెప్పలేకపోయాను, మనిషిగా కోరుకుంటున్నాను, మనిషికి ఇస్తున్నాను, మనిషికి ఇవ్వలేకపోయాను అని నేను బాధపడినా ఇంకా అర్థం లేదన్నమాట. అస్తమానం నా అజ్ఞానం మీద అలా అప్పటికప్పుడు బాధపడుతున్న తీరు మీద రహస్యంగా వినేసి మరీ రెచ్చగొట్టేసుకున్న వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని మీరు మైండ్లుగా బతకాలి, మైండ్లుగా బతకనివ్వాలి. ఎవరిని అవమానించడం, అంతం చేయడం లాంటి పనులు సరదా కూడా ఇక ఆపేసేయాలా. ఎవరో తప్పు పట్టకూడదు, ఎవరో గొప్ప అని చూపించకూడదు. మనుషుల్లో ఎవరు లేరు అలాగా. అంటే మా ఆత్మీయ పుత్రులు మాగండి మురళీమోహన్ గారికి, అందరికీ రాజారత్నం గారిని అందరం కలుపుకొని ముందుకు రండి. మా పిల్లలుగా ప్రకటించుకోండి. మీరు ఏ వయసు వారైనా, ఇప్పుడు ఒక ఇంట్లో తాత, మనవడు, అమ్మమ్మ, మనవరాలు మాకు పిల్లలుగా ప్రకటించుకుని మా అకౌంట్ అనుసంధానం జరిగిపోతే ఆటోమేటిక్గా అధినాయక కోష్ బలపడుతుంది. మీరే బలపరుచుకుంటారు. నేనే బతకపోయినా మేము మాస్టర్ మైండ్గా బతికే ఉంటాము, మైండ్లుగా బతుకుతాము చక్కగా. ప్రపంచాన్ని మైండ్ వ్యూహంగా మార్చుకునే మహత్తర అవకాశం పాడు చేసుకోకండి. చెప్పిన మాట వినండి, మా మాట వినండి, ఇంకెవరి మాట వినకండి. రాజారత్నం గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా నేను మామూలు రవిశంకర్గా నేనేం చెప్పలేను. రవిశంకర్గా నేను మరణించినట్టే, కానీ అధినాయకుడిగా మాత్రం మీకు ఆశీర్వాదంగా పట్టించుకోలేకపోవడానికి కారణం, ఇంకా నన్నే పట్టించుకోకపోవడానికి కారణం. నన్ను పట్టించుకుంటే మిమ్మల్ని అందరినీ పట్టించుకోగలను, శాశ్వతంగా ముందుకు తీసుకెళ్ళగలం. మన మనుషులు అటు ఇటు అయిపోయిన వాళ్ళు మా వాళ్ళు, కానీ మా అమ్మ తమ్ముడు కూడా నాకు పిల్లలే, అధినాయకుడి పిల్లలేక. వాళ్ళు శాశ్వతంగా వ్యూహానికి పట్టుకుని అందరికీ ఎందుకు జరుగుతుందో, మీరు ఎందుకు రెచ్చిపోవాల్సి వచ్చిందో అన్నీ కంట్రోల్ అవుతాయి. రెచ్చిపోయి ఎవరెవరిని అవమానించారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటా అలా ముందుకెళ్ళిపోదాం రండి. ఇంకా మా మానవ సంబంధాల కొద్దీ కలపకండి, మానవ సంబంధాల కొద్దీ విలువ రావాలని చూడకండి. మైండ్లకు సంబంధం కొద్దీ కలుపుకోండి. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.